మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన 4వ టెస్టును టీమిండియా డ్రాగా ముగించడంలో ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ది కీ రోల్. ఈ మ్యాచ్లో సుందర్ తన వీరోచిత పోరాటంతో జట్టును ఓటమి నుంచి గట్టెక్కించాడు. మరొక ఆల్రౌండర్ జడేజాతో కలిసి 5వ వికెట్కు 203 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పాడు. దీంతో సుందర్ పై అందరూ ప్రశంసల వర్షాన్ని కురిపిస్తూ ఉంటే అతడి తండ్రి మణిసుందర్ మాత్రం కీలక కమెంట్లు చేశాడు. తన కుమారుడు నిలకడగా రాణిస్తున్నప్పటికీ జాతీయ జట్టులో ఎక్కువగా అవకాశాలు ఇవ్వడం లేదని భారత సెలెక్టర్లపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వాషింగ్టన్ తను ఆడిన ప్రతి మ్యాచ్లోనూ మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. గత కొంతకాలంగా అతడు నిలకడగా రాణిస్తున్నాడు, కానీ వాషీకి పెద్దగా గుర్తింపు లభించలేదు. భారత జట్టు ఫ్యాన్స్ సైతం సుందర్ ప్రదర్శనను గుర్తించడం లేదు. మిగతా ఆటగాళ్లు బాగా ఆడకపోయినా వారికి క్రమం తప్పకుండా అవకాశాలు లభిస్తున్నాయి. నా కొడుకు మాత్రం బాగా ఆడినా కూడా రెగ్యులర్ గా ఛాన్సులు ఇవ్వడం లేదు. 4వ టెస్టు సెకండ్ ఇన్నింగ్స్ లో 5వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినట్లుగానే మిగతా మ్యాచ్ల్లో కూడా అదే పొజిషన్ లో అతన్ని పంపాలి. వరుసగా 10 మ్యాచెస్ లో నా కుమారుడిని ఆడించాలి. ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టెస్ట్ లో వాషీకి చోటు దక్కకపోవడం నన్ను ఆశ్చర్యపరిచింది. సెలెక్టర్లు అతని ప్రదర్శనపై ఓ కన్నేసి ఉంచాలని మణిసుందర్ చెప్పుకొచ్చారు. అయితే 2021లో భారత్ తరపున టెస్టుల్లో అరంగేట్రం చేసిన సుందర్ ఇప్పటి వరకు కేవలం 12 మ్యాచ్లు మాత్రమే ఆడారు. ఆ 12 మ్యాచ్ల్లో 44.87 సగటుతో 673 పరుగులు చేసిన వాషీ 32 వికెట్లను పడగొట్టాడు.